రాష్ట్రంలో ప్రతి పౌరుడు డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరిచేందుకే కొందరు డ్రగ్స్ తెస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం బడ్జెట్ ఎంతైనా కేటాయిస్తామని తెలిపారు భట్టి. అన్ని గ్రామాల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు వేయాలని డీజీపీ సీఎస్లకు సూచించారు. డ్రగ్స్ తెచ్చేవారిని ఉపేక్షించబోమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. నార్కోటిక్స్ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అనేది కనపడటానికి వీల్లేదు, వాడటానికి వీల్లేదని చెప్పి చాలా కఠినంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి ఈ మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తెలుసో తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు దీంట్లో పడి వారి బంగారు భవిష్యత్తుని సర్వనాశనం చేసుకుంటున్నారు. రెండు రకాలైనటువంటి కారణాలు కావచ్చు. ఒకటి, కొద్దిమంది దుర్మార్గులు తప్పుడు మార్గంలో ఆదాయాన్ని పెంచుకోవాలని చేసుకునే దుర్మార్గులు ఒక వ్యవస్థ అయితే, దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరచడం కోసం మన దేశ ద్రోహులు కూడా చేసేటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం. వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉండి మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం. ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు కనపడకూడదని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తూచా తప్పకుండా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది కళాశాలలో వేసేటువంటి కమిటీలు కానీ, కాలనీస్ వేసేటువంటి కమిటీలు కాదు, నగరాల నుంచి గ్రామాలకు కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల్లో వేసేటువంటి కమిటీలు కానీ అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పోలీస్ యంత్రాంగం చెప్పినట్టుగా అక్కడ కమిటీలు వేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఆ సమాచారాన్ని వ్యవస్థకు అందిస్తే దీన్ని కట్టడి చేయడం పెద్ద సమస్య కాదు. మన పోలీస్ యంత్రాంగం చాలా బలమైనది, చాలా తెలివైనది కూడా. ఎంత దూరమైనా వెళ్లి నేరస్తులు పట్టుకోగల శక్తి సామర్థ్యాలు మన పోలీసు వ్యవస్థకు ఉన్నాయి. వాళ్ళు వేసే ప్రతి అడుగు మన క్షేమం కోసం వేస్తా ఉన్నారు. కాబట్టి వారికి మనం సహకరించాలనేటువంటి మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటే అద్భుతంగా ఈ రాష్ట్రంలో దీన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన శాఖ ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మాదక ద్రవ్యాల నిరోధన కోసం అత్యంత కఠినంగా ఉండటానికి నిర్ణయం తీసుకుందని కూడా నేను చెప్తా ఉన్నాను. కమ్ వాట్ మే, ఇటువంటి ప్రక్రియలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ, ఎటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా అత్యంత కఠినమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చాలా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరీ చెప్పమని కూడా నాకు చెప్పి పంపించారు.